అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజెంట్ ఒక ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే మళ్ళీ ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొన్ని కీలక కమెంట్స్ చేశారు. ఆయన హేట్రెడ్ టువర్డ్స్ భారతదేశం అనేది ఐక్యరాజ్య సమితి UN సమ్మిట్స్లో క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కంప్లీట్గా కూడా కాంట్రడిక్టరీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ హిందుత్వవాదం ప్రపంచానికి ఒక టెర్రరిజం లాంటిది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం, వైలెన్స్ను హేట్ స్పీచ్ను ఆయన తప్పుపడుతున్నట్టుగా ఆయన ఓపెనింగ్ స్పీచ్లో చెప్పుకొచ్చారు. అనంతరం కూడా వాటిని కోట్ చేస్తూ హిందుత్వవాదం అనేది వరల్డ్ మొత్తాన్ని కూడా డేంజర్ లో పడేస్తుంది, ప్రపంచం మొత్తాన్ని కూడా డేంజర్ లో పడేస్తున్న ఒక అతి పెద్ద రోగం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ మళ్ళీ పాకిస్తాన్ ఇటు హేట్ స్పీచ్ కు సంబంధించి అలానే వైలెన్స్ కు సంబంధించి మాట్లాడటం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ప్రపంచంలో మొత్తంగా కూడా ఇటు UN రికగ్నైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఒకసారి మనం చూసుకున్నా కూడా మాక్సిమం ఇటు పాకిస్తాన్ లో ఉన్న UN రికగ్నైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే భారతదేశం నుండి ఒక్కసారి కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఇక్కడ కూడా వరల్డ్ లో నమోదు కాలేదు అనేది సిటిజన్స్ చెప్తున్న వాదన. అట్ ద సేమ్ టైం ప్రపంచం మొత్తానికి కూడా పాకిస్తాన్ ఏంటో తెలుసు, అయినా కూడా షహబాజ్ షరీఫ్ కావాలనే UN సమ్మిట్ లో ఇట్లా మాట్లాడటం సరికాదు అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తో పాటు ఇటు అసీం మునీర్ చీఫ్ మార్షల్ వీళ్ళిద్దరూ కూడా 6 ఏళ్ల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ట్రంప్ తో కలిశారు. అంటే ఇన్నేళ్ళు అంతా కూడా 6 ఏళ్లు మొత్తం కూడా ఒక్కసారి కూడా ఇటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వైట్ హౌస్ కి వెళ్లి అమెరికన్ ప్రెసిడెంట్ ని కలిసిన దాఖలాలు లేవు. కానీ ఈసారి 6 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో కలిసి మాట్లాడారు. దాదాపు గంట వరకు వీళ్ళ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ జరుగుతున్న వరల్డ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఒకసారి చూసుకుంటే ఇండియా, చైనా, రష్యా మొత్తం కూడా కలిసిపోవడంతో ఇటు పాకిస్తాన్ అండ్ US దగ్గరవుతున్న సందర్భాలు మనకి పొలిటికల్లీ కనిపిస్తున్నాయి. వరల్డ్ పాలిటిక్స్ లో ఇటు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అసీం మునీర్ను అట్ ద సేమ్ టైమ్ షహబాజ్ షరీఫ్ ను చాలా క్లోజ్ గా మాట్లాడుతూ డీల్ చేస్తున్న అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఇటు పాకిస్తాన్ అనేది సెకండ్ అమెరికా లాగా కూడా తయారు చేస్తానంటూ అమెరికన్ ప్రెసిడెంట్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అయితే వీళ్ళంతా కూడా కలిసి మాట్లాడిన ఆ విజువల్స్, ఆ ఫోటోస్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో ఇటు అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇటు ట్రంప్ తో అసీం మునీర్ కు స్నేహం అనేది పెరుగుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం US పాకిస్తాన్ బంధం కూడా పెరుగుతూ వచ్చింది. ఇంకోటి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటు పాక్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ గా ఇటు UN లోనే ఆయన మాట్లాడుతూ ట్రంప్ కు ఇటు పీస్ అవార్డ్ అనేది ఇవ్వాలి, నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంపే. ఒకవేళ కనుక యుద్ధాన్ని ఆయన ఆపకపోయి ఉంటే యుద్ధం తీవ్రతరం అయ్యేది, పూర్తిగా జరిగేది. కాబట్టి ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ కూడా షహబాజ్ షరీఫ్ కోట్ చేశారు. అయితే కావాలనే ట్రంప్ కళ్ళల్లో ఒక పాజిటివ్ నోట్ ను క్రియేట్ చేసుకోవాలి అంటూ కూడా ఈ కమెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ సైడ్ నుండి నోబెల్ ప్రైజ్ కోసం ఆయన ఎంతలా ట్రై చేస్తున్నారు అన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన అంశం. సో ఎస్, ఒకసారి షహబాజ్ షరీఫ్ ఇటు హిందుత్వవాదానికి సంబంధించి అండ్ జియోపొలిటికల్ ఇష్యూస్ కు సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Truly he is a man of peace. For peace helped avert a more threatening war in South Asia. Had he not intervened timely and decisively, the consequences of a full-fledged war would have been catastrophic. Who would have lived to tell what happened? And therefore, in recognition of President Trump's wonderful and outstanding contribution to promote peace in our part of the world, Pakistan nominated him for Nobel Peace Prize. And I think this is the least we could do for his love for peace. And I think truly he's a man of peace. Ladies and gentlemen, we're also grateful to our friends and partners.
అయితే ఇటు పాక్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించింది. UN లోనే గట్టి కౌంటర్ ఇచ్చింది భారత్. తీవ్రవాదం పుట్టిందే పాకిస్తాన్ లో అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇటువంటి కమెంట్స్ చేయడం హాస్యాస్పదం అంటూ కూడా భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది UN సమావేశాల్లో. ఆ విషయం ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు, గొప్పగా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదంటూ కూడా ఇటు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. US లోని భారత ప్రతినిధి పటేల్ గెహ్లాట్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. చాలా స్టేబుల్ గా ఆవిడ మాట్లాడుతూ కూడా ఎక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా క్లియర్ గా ఇటు పాకిస్తాన్ కు సంబంధించి, పాకిస్తాన్ చేస్తున్న తప్పులకు సంబంధించి, వరల్డ్ పీస్ గురించి పాకిస్తాన్ కు మాట్లాడే అర్హత లేదు అన్నట్టుగా ఆవిడ చేసిన స్పీచ్ ప్రెసెంట్ వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారింది. పాకిస్తాన్ కు ఒక పెద్ద కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపించింది. అయితే పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ కూడా డైరెక్ట్ గా ఇటు ఇండియా మీద అటాక్ చేయడంతో ఇటు భారత్ నేనేమి తక్కువ కాదు అన్నట్టుగా US లోని భారత ప్రతినిధి పటేల్ గెహ్లాట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని మొత్తాన్ని పెంచి పోషిస్తుందే పాకిస్తాన్. రీసెంట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అదంతా కూడా ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా కనిపించేసింది అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. కౌంటర్ లో మొత్తం మనం చూసుకుంటే ఒకసారి ఇండియా పాక్ యుద్ధం సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా ఇటు గూగుల్లో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. టెర్రర్ అటాక్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద మాత్రమే ఇటు అటాక్స్ అనేవి భారతదేశం జరిపింది, కానీ పాకిస్తాన్ అమాయక ప్రజలను కావాలని పొట్టున పెట్టుకుంది అనే కోణంలో కూడా ఇటు ఆవిడ వ్యాఖ్యానించారు. అయితే టెర్రరిస్ట్ అటాక్స్ గురైన అనంతరం కూడా టెర్రరిస్టులను పోలీసులు, ఆర్మీ చీఫ్లతో అక్కడ కావాలని బందోబస్తును ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా అంతిమ కార్యక్రమాలు జరిపిన విజువల్స్ కూడా శాటిలైట్ ఇమేజెస్ అనేవి గూగుల్ ఫోటోస్ లో ఉన్నాయి. అండ్ పోలీసులు టెర్రరిస్టులకు సహకారాలు అందిస్తున్న విజువల్స్ కూడా శాటిలైట్ ఇమేజెస్ లో ఉన్నాయంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సో పాకిస్తానే టెర్రరిస్ట్ గ్రూపులను పెంచి పోషిస్తూ, పాకిస్తానే కావాలని ఇటు వైలెన్స్ ను పెంచి పోషిస్తూ ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. అనంతరం కూడా ఆవిడ చాలా సీరియస్ గా పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఇటు భారత్ పై పాకిస్తాన్ వ్యాఖ్యలు చేసే ఇటు ఒక వాల్యూ కూడా లేదు అన్నట్టుగా ఇటు పాకిస్తాన్ కు సంబంధించి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కు సంబంధించిన వ్యాఖ్యలను తీవ్రంగా కొట్టిపారేశారు ఆవిడ. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ అంటే ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి కూడా తెలిసేటట్టు చేశారు. అసలు ఆవిడ ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి విందాం. This assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which, at the UN Security Council on 25th April 2025, shielded the resistance front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its Prime Minister. A picture speaks 1,000 words, and we saw many pictures of terrorists slain in Bahawalpur and Muridke terror complexes by Indian forces during Operation Sindoor. When senior Pakistani military and civilian officials publicly glorify and pay homage to such notorious terrorists, can there be any doubt about the proclivities of this regime? The Prime Minister of Pakistan also advanced a bizarre account of the recent conflict with India. The record on this matter is clear. Till 9th May, Pakistan was threatening more attacks on India. But on 10th May, its military pleaded with us directly for a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. The truth is that, as in the past, Pakistan is responsible for a terrorist attack on innocent civilians in India.
We have exercised the right to defend our people against such actions and have brought the organizers and perpetrators to justice. The Pakistani Prime Minister has spoken about wanting peace with India. If he is indeed sincere, the pathway is clear. Pakistan must immediately shut down all terrorist camps and hand over to us terrorists wanted in India. It is also ironic that a country which wallows in hate, bigotry, and intolerance should preach to this assembly on matters of faith. The political and public discourse of Pakistan reflects its true nature. Clearly, a look by them at the mirror is long overdue. Mr. President, India and Pakistan have long agreed that any outstanding issue between them will be addressed bilaterally. There is no room for any third party in that regard. This is our long-standing national position. Where terrorism is concerned, we are making it clear that there will be no distinction between the terrorists and their sponsors. Both will be held accountable. Nor will we allow terrorism to be practiced under the cover of a nuclear blackmail. India will never bow to such threats. India's message to the world is clear. There must be zero tolerance for terrorism. I thank you, Mr. President. సో విన్నారు కదా, ఇది భారత్ చేసిన కౌంటర్. అయితే భారత్ పై ఇటు పాకిస్తాన్ ప్రధాని కొన్ని తీవ్ర కమెంట్స్ చేశారు. వేటికి కూడా అంటే బేస్లెస్ కమెంట్స్ అంటూ కొట్టిపారేస్తుంది వరల్డ్ మొత్తం కూడా. అయితే వైలెన్స్ ను టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదం అంటూ కూడా భారత్ యుఎన్ లోనే డైరెక్ట్ గా కౌంటర్ అటాక్ చేసిందని చెప్పుకోవాలి. అయితే భారత్ కౌంటర్ అటాక్స్ లో చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ను పాస్ చేశారు. అక్కడ క్లియర్ గా కూడా ఇటు ఇండియా పాక్ యుద్ధం టైంలో శాటిలైట్ ఇమేజెస్ అన్ని కూడా ఇటు గూగుల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా రీవెరిఫై చేసుకోవచ్చు. టెర్రరిస్ట్ హౌసెస్ ను టెర్రరిస్టులను కాపాడుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క పాకిస్తాన్ పోలీసులను మీరు క్లియర్ గా ఫోటోస్ లో చూడొచ్చు అనే కోడ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి నెటిజన్స్ ద్వారా కూడా. అయితే పాకిస్తాన్ ఇటువంటి కమెంట్స్ చేయడం వెనుక అంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ రీసెంట్ టైమ్స్ లో ఇటు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో చాలా క్లోజ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇటు జియోపొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రెసెంట్ మారిపోతున్న సందర్భంలో ఇటు ఇండియా, చైనా, రష్యా ఒక సైడ్ ఉండటం, పాకిస్తాన్ యుఎస్ తో కలవటం అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే యుఎస్ అండదండలతోనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, కావాలనే ఎగిరెగిరి పడుతున్నారు అంటూ కూడా చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు.